పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రంలోనూ బ్యాంకులు ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగుతోంది. ప్రజలకు ఉపశమన చర్యలు కల్పించడంపై అధికారులు దృష్టి పెట్టారు. పలుచోట్ల ఈ-పోస్ యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చి వినియోగదారులకు ఊరట కలిగించారు. నోట్ల రద్దు పర్యవసానాల్ని నిరసిస్తూ అక్కడక్కడా విపక్షాలు ఆందోళనకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు వరుసలు కొనసాగాయి. ప్రజల ఉపశమనం కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు సౌకర్యంగా కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎస్బీఐ ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. త్వరలో జిల్లాలోని అన్ని బస్టాండ్లలో ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కడప రవాణా శాఖ కార్యాలయంలో చెల్లింపుల కోసం ఈ-పోస్ యంత్రాలు ప్రవేశపెట్టారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పూర్ణ మార్కెట్లోని చిరు వ్యాపారులకు చిన్న నోట్లు పంపిణీ చేశారు. పాత 500, 1000 రూపాయల నోట్లు తీసుకుని 100 రూపాయల నోట్లు అందజేశారు. సుమారు 2 లక్షల రూపాయల చిన్న నోట్లు ఇచ్చారు. ఎమ్మెల్యే చొరవపై వ్యాపారులు ఆనందం వ్యక్తం చేశారు. నగదు కొరతతో కడపలోని వ్యాపారులు రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లు నిలిపివేశారు. స్పందించిన మార్కెటింగ్ శాఖ అధికారులు బ్యాంకులతో మాట్లాడి బుధవారం నుంచి కొనుగోళ్లు జరిగేలా చూస్తామని తెలిపారు. వ్యాపార, ఒంగోలులోని బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరతపై కొప్పోలు యూనియన్ బ్యాంకు వద్ద ఖాతాదారులు ధర్నా నిర్వహించారు. గుంటూరులోని కూరగాయల మార్కెట్లో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పర్యటించారు. నోట్ల రద్దు పర్యవసానాలను నిరసిస్తూ విజయవాడ, కర్నూలు, అనంతపురం, తిరుపతిల్లో సిపిఐ ఆందోళన నిర్వహించింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండల పరిధిలో తలపెట్టిన దివీస్ పరిశ్రమల్ని ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. నర్సిపేటలో దివీస్ బాధితులతో నిర్వహించిన సభలో పాల్గొన్న జగన్ సన్న, చిన్నకారు రైతుల పొలాలు లాక్కుంటున్నారని విమర్శించారు. మీరు మీ దగ్గర నుంచి మీ పొల్యూషన్ అంతా కూడా మీ పైప్ లైన్ ద్వారా మీరు సముద్రంలోకి నీళ్లు విడిచిపెట్టే కార్యక్రమం చేస్తే హ్యాచరీస్ ఉండవు, గ్రామాలుండవు, మత్స్యకారులు ఉండరు, మత్స్య సంపద ఉండదు. దివీస్ సంస్థకు నేను చెప్తా ఉన్నా, దివీస్ సంస్థ వినకుండా నాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్పి మొండి వైఖరితో మాత్రం ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టే కార్యక్రమం మాత్రం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.